ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంక్షోభం సమయంలో దేశ ప్రజలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. సంక్షోభ సమయంలో కాంగ్రెస్ ప్రధానులు కూడా గతంలో సూచనలు చేశారని చెప్పారు. దేశ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ చేసిన 10 సూచనల పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. ప్రధానమంత్రి 10 సూచనలు దేశ భక్తిని సూచిస్తాయని తెలిపారు. ఇక సాధ్యమైనంత వరకు ప్రచార బాణాన్ని ఉపయోగించాలని ప్రజలకు రామచంద్రరావు సూచించారు. ప్రధానమంత్రి గారు హైదరాబాద్ లో బహిరంగ సభ దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ సామాజికమైనటువంటి కోణం ఎక్కువ ఉంది, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. అంటే సోషియో ఎకనామిక్ కారణాలు ఏంటి అనేది గతంలో మొన్న కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు విషయాలు ఏదినప్పుడు కూడా క్రైసిస్ వచ్చినప్పుడు, దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి చేయడం జరిగిందో ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ యొక్క ఆర్థిక వ్యవస్థని, దేశం యొక్క భవిష్యత్తుని కూడా మనం కాపాడడం ఆలోచిస్తాం. చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన స్పీచ్ వినండి మీరు. ఆ స్పీచ్ని వారు స్పష్టంగా చెప్పారు, మనము చాలా ఆర్థికంగా మనం ఎన్నుకున్నాము, ఆర్థికంగా బాధపడతా ఉన్నాము, దయచేసి బంగారం తగ్గియండి, కొనటం తగ్గియండి అని చెప్పేసి. ఇందిరాగాంధీ గారు గెస్ట్ కంట్రోల్ యాక్ట్ పెట్టిందంటే 50 మంది కన్నా ఎక్కువగా మీరు దావత్ ఇవ్వాలంటే కలెక్టరేట్ పర్మిషన్ తీసుకొని మీరు ఇవ్వాలి.